దేవుని మనందరికీ వందనాలు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అంశము, నీ ఇంట లేనిది నీతో రానిది అనేటువంటి ఒక పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటిదంటే మన పాట పేరు నీ ఇంట లేనిది నీతో రానిది. దీనికి బ్రాకెట్లో మికాయ అని పేరు పెట్టుకుందాం. మికాయ అనేటువంటి పేరు ఎప్పుడైనా విన్నారా? ఏ కాయట? మికాయ. ఇది ఒక వ్యక్తి పేరు. ఇది ఒక ప్రవక్త పేరు. మీకాయ. మీకా తెలుసు మనకి, మీకా కాదు, ఈయన వేరే ప్రవక్త. మీకాయ ఈయన పేరు. ఇది క్రీస్తుకు పూర్వము 742 నుంచి 687 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకును వారిద్దరూ పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యెహోషాపాతు, యూదా వారిని పరిపాలిస్తున్నటువంటి రాజు అహబు. ఈ ఇద్దరు కూడా చీల్చబడినటువంటి ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దాదాపుగా మరి ఇది మీకు పరిచయం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ భాగాన్ని ఎవరి మధ్యలో జరిగింది అని అంటే మీకు ఇమాజినేషన్ కోసం మళ్ళా చెప్తా ఉన్నాను. మనం చదువుకునేటువంటి సందర్భంలో మనకు ఎవరెవరి క్యారెక్టర్లు ఇక్కడ కనిపిస్తాయి అని అంటే, ఒకటి ఇశ్రాయేలీలకు రాజైనటువంటి అహబు, యూదా రాజైనటువంటి యెహోషాపాతు. ఇకపోతే ఈ ఇద్దరు రాజుల మధ్యలో వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ప్రవక్తలు. సిరియా అనేటువంటి ఒక ప్రాంతములో, ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి రామోత్గిలాదు అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఇది ఇశ్రాయేలీల రాజ్యానికి ఆ యొక్క సరిహద్దులలో ఉన్నటువంటి ప్రాంతమే. అంటే ఇటు సిరియాకును ఇటు ఇశ్రాయేలీల రాజ్యానికి ఉన్నటువంటి సరిహద్దులలో ఉన్నటువంటి ప్రాంతమే రామోత్గిలాదు అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని గురించి కొన్ని సమస్యలు వచ్చాయి ఆనాటి కాలంలో. ఏంటి ఈ సమస్యలు అంటే, రామోత్గిలాదు అనేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇశ్రాయేలీలమైనటువంటి మనకు చెందినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతాన్ని మనము చేజిక్కించుకోవాలి, ఈ ప్రాంతము మనదవ్వాలి, ఈ ప్రాంతములో మనము ఏలుబడి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ఇశ్రాయేలీల రాజుకు వచ్చింది ఒకనాటి కాలంలో. దీనికి వచ్చినటువంటి ఆలోచన ఏం చేశాడంటే, యూదులకు రాజు అయినటువంటి యెహోషాపాతు అనేటువంటి వ్యక్తిని ఆయన సహాయాన్ని కోరుతూ వచ్చాడు, అంటే సపోర్ట్ కోరుతూ వచ్చాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సిరియన్లు ఉన్నారు. ఈ సిరియన్ల యొక్క వారి హస్తగతంలో ఈ రామోత్గిలాదు అనేటువంటి ప్రాంతం ఉంచబడింది. ఈ ప్రాంతాన్ని మరి మనం చేజిక్కించుకోవాలి, ఈ ప్రాంతం మనది, మన ప్రాంతం మనకు కావాలి అనేటువంటి ఈ ఆలోచనని యెహోషాపాతు అనేటువంటి యూదా రాజుకు ఆయన సిఫారసు చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఇద్దరం కలుద్దాం, ఇద్దరము కలిసి కట్టుగా ఉండి ఆ యొక్క రామోత్గిలాదు అనేటువంటి ప్రాంతాన్ని మనం మన కైవసం చేసుకుందాం, దీనికి మీ సహాయం అవసరం అనే ఒక సందర్భాన్ని
ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు దగ్గరకు తీసుకురాబడింది. చూద్దాం, కొన్ని మాటలు చదువుకొని మనం ముందుకెళ్తాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు నేను చదువుతాను, చూడండి. అరామీయులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము అరాము రాజు చేతిలో నుండి దానిని తీసుకొని ఊరకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడని, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేను యెహోవా యొద్ద విచారణ చేయడము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి. గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వరకు మనం ఇప్పటి వరకు పరిచయం చేసుకునేటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. మరలా చెప్తున్నాను, అంటే ఈ క్యారెక్టర్లో ఎవరెవరు ఉన్నారనంటే, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహబు కనబడుతున్నాడు. వీరు ఆరాము రాజు, అంటే సిరియనులు ఆరామీయులు అని అంటుంటారు. వాళ్ళు సిరియన్స్ అంటుంటారు, ఆరామీయులన్నా సిరియన్లన్నా ఒకటే. వీరి యొక్క సిరియన్ల చేతిలో ఉన్నటువంటి రామోత్ గిలాదు అనేటువంటి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటానికి వీరి ఇరువురు రాజులు మాట్లాడుకుంటున్నారు, సహాయాన్ని కోరుకుంటున్నారు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు ఏమనంటే, నా జనము నీ జనమే, నా గుర్రములు నీ గుర్రములే, నా దేవుడే నీ దేవుడు. ఇంకా చాలా వేరే చోట్ల ఉంచబడుతూ వచ్చాయి ఈ మాటలు. ఈ విధంగా నాది ఏదైతే ఉందో అది నీదే, నేను నీ వాడనే, కాబట్టి ఇదిగో నీవు అడగటమే ఆలస్యం, ఇదిగో నేను నీకు సహాయం చేయకుందునా, కాబట్టి ఈ విషయంలో నేను నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని ఆయన నుంచి ఆయన సైడ్ చెప్తూ వచ్చారు. ఇకపోతే యెహోవా ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ యుద్ధం చేయాలా వద్దా అని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలన్నట విచారణ చేయటానికి ఆయన పూనుకున్నాడు. విచారణ చేయటం అంటే ఏంటిదండి? ఇన్వెస్టిగేషన్. ఇంగ్లీష్ వర్షన్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందంటే ఎంక్వైరీ అని రాయబడింది. దీని గురించి విచారణ అనే కాడ ఎంక్వైరీ అని రాయబడింది. అంటే ఇది ఈ యుద్ధానికి మేము తలపడుతున్నాం, ఇది ఫలానా రామోత్ గిలాదు అనేటువంటి ప్రాంతము, ఈ ప్రాంతము మాది, మా స్వాస్థ్యం ఇది, కాబట్టి ఇది మా చేతిలోకి మేము తీసుకోవటానికి ఈ పనికి మేము పూనుకుంటున్నాం. ఈ ఆలోచన మంచిదా కాదా, మేము చేయవలసినటువంటి ఈ పనిని మేము చేయొచ్చా చేయకూడదా అని 400 మంది ప్రవక్తలకు చెప్పారట. దీన్ని ఎంతమంది? 400 మంది ప్రవక్తలకు. ఇప్పుడు ప్రవక్త అంటే మనకు తెలుసు, ఎవరిని ప్రవక్త అంటారు? ప్రవక్తని ఎవరిని అంటారండి? వాళ్ళు చెప్తారులే అమ్మ, మంచిదాకి చెప్తారు వాళ్ళు. అమ్మ, ప్రవక్తని ఎవరిని అంటారు? ఎవరిని ప్రవక్త అంటారు? ఏంటండి మా మిస్సెస్ కళ్ళజోడు ఏడబెట్టి ఇట్లా చూస్తుంది, ఆయనే చెబుతాడులే. చెప్పండి అమ్మ, ఏం పర్వాలేదు. ఎవరిని ప్రవక్త అంటారు? ఏంటండి ప్రవక్త అని ఎవరిని అంటారు? అసలు దేవుని ప్రజలైనటువంటి వారికి మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి వ్యక్తే ప్రవక్త. అటు దేవుని సంగతులు ప్రజలకును, ప్రజల యొక్క విన్నపాలు తిరిగి దేవుని యొద్దకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి పెట్టబడిన పేరు
ప్రవక్త. ఇంకా మీరు ఏం చేస్తారంటే, ఈ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా చేయాలి అని అంటే అది చేయాలా చేయకూడదా అనే సంగతి కూడా ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. ఈ ప్రవక్త ఈ సంగతులను దేవుని యొద్దకు తీసుకెళ్ళి ఆయన ఎంత విన్నవించాలి. అయ్యా, ఈ కార్యం చేయాలనుకుంటున్నాం, ఈ పనిని మేము పూనుకోవాలనుకుంటున్నాం, లేదా ఈ యుద్ధానికి మేము తలపడాలనుకుంటున్నాం, లేదా ఈ కార్యానికి మేము ముందడుగు వేయాలనుకుంటున్నాం, ఇది మేము చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా అని ఆ దేవుని యొద్ద తన విన్నపాలు పెట్టేటువంటి వారు. ఈ విధంగా దేవుని ఆత్మ మరలా ఈ ప్రవక్తకు సెలవిస్తే ఈ ప్రవక్త ఆ సమాచారం అంతా సేకరించుకొని మరలా ప్రజల మధ్యలోకి వచ్చి ఆ ప్రజల మధ్యలో ఎస్ దేవుడు చేయమన్నాడు లేదా చేయొద్దన్నాడు అని చెప్పేటువంటి మధ్యవర్తితోనే ఈ ప్రవక్త. ఇలా 400 మంది ప్రవక్తలను ఈ ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహబు పిలిపించాడట. 400 మంది ప్రవక్తలు అంటే సపోజ్ అప్పుడప్పుడు మనం మీటింగ్లకు వెళ్తూ ఉంటాం. ఏంటంటే అయ్యగారులు అంతమంది ఉన్నారు అంటుంటారు. ఎప్పుడైనా దినానికి కానీ వాటికి పిలిచారనుకోండి, ఒక 10 మందో 15 మందో కూర్చోబెడతారు. అప్పుడప్పుడు వాళ్ళని చూసి ముందే భయపడతారు. ఏమని, అమ్మ ఇంతమంది మాట్లాడతారు ఇప్పుడు, ఎందుకు మనం వచ్చిన పని ఏంటి, మనం వచ్చిన పని త్వరగా నలుగురిలో కనపడాలి, హాయ్ బాయ్ అనాలి, పెట్టిందేదో తినాలి, తిరిగి బండి ఎక్కి మళ్ళా. ఇది ఎంతమంది పాస్టర్లు పిలిచాడు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడాలా? క్రైస్తవుల కంటే దాదాపు నాకు కూడా ఉంటుంది ఆలోచన, మీకే కాదు కదా. కానీ 400 మంది ప్రవక్తలు పిలిపించాడట. 400 మంది ప్రవక్తలు అంటే ఒకసారి ఇమాజినేషన్ చేద్దాం. ఒక ప్రవక్తని గురించి ఒక ప్రవక్త ప్రజల మధ్యలోకి వస్తేనే ఆ యొక్క ప్రజలు అంటారు ఏమని అంటే, అయా సమాధానంగా ఉంచుచున్నావా, మా మధ్యలోకి వచ్చావేంటి, దేవుని సంగతి ఏదో మా మధ్యలోకి పట్టుకొని వచ్చాడు కాబట్టి సమాధానంగా ఉంచుచున్నావా. ఈ సంగతి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది అంటే సమూయేలు దగ్గర జ్ఞాపకం వస్తుంది. సమూయేలు ప్రవక్త ఒకనాటి కాలంలో ఇశ్రాయేలీల మధ్యలోకి వస్తూ ఉంటే ఇశ్రాయేలీల గుండెలు కరిగిపోతాయి, భయం అయిపోతుంది. ఎందుకనంటే ఏంటి సమూయేలు వచ్చాడు మన వద్దకి, సడన్గా అన్న ఒకసారి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, చెప్ప పెట్టకుండా ఎలా ఉంటుంది, ఏంటి సడన్గా అన్న వచ్చాడు, అమ్మ ఏదో విషయం ఉంది, ఉంటుందా ఉండదా కదా, ఉంటుంది. అలా 400 మంది దేవుని వైపు పనిచేస్తున్నటువంటి ప్రవక్తలో 400 మంది ప్రవక్తలకు కొన్ని విన్నపాలు ఇవ్వబడ్డాయి. ఏంటి అంటే, ఈ రామోగిలాదు అనేటువంటి ప్రాంతానికి మేము యుద్ధము చేయడానికి పోవాలా పోకూడదా, మేము పోదుమా మానుకుందుమా, ఏంటో చెప్పు అని 400 మంది ప్రవక్తల కట వీరు సమాచారాన్ని పంపిస్తే ఇప్పుడు ఈ 400 మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడు దేవుడు, ఈ రాజుకు మేమేం చెప్పాలి, ఆయన ఏం సెలవిస్తాడు, మేమేం సెలవు ఇవ్వాలి, మాకు ఉత్తరం ఇచ్చేది ఏంటి అని మీరు కనిపెట్టి తిరిగి మరలా రాజు వద్దకు వచ్చారట. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం, ముందుకు వెళ్దాం. 7వ వచనం నుంచి 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపుగా 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోగిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగెను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని చెప్పిరి అట. ఏం చెప్పారట వాళ్ళు, పోవచ్చు అని చెప్పారట. అంతేనా చెప్పింది అక్కడ, మీరు వెళ్ళొచ్చు, దేవుడైనటువంటి యెహోవా రాజైనటువంటి మీ చేతికి దానిని అప్పగించబోతున్నాడు కాబట్టి యు కెన్ గో, మీరు వెళ్ళొచ్చు. ఆశీస్సులు ఇచ్చారనమాట. అంటే మీరు వెళ్ళొచ్చు అని ఆయనను దీవించారు, ఆయనకు ఆశీస్సులు ఇచ్చారు, లేదా ఆయన పక్షాన నిలబడ్డారు. ఈ విధంగా 400 మంది చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, మీరు పోండి, మీరు వెళ్ళొచ్చు. ఇక యెహోషాపాతు, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అప్పుడు కానీ చదువు, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప, జాగ్రత్తగా వినాలి, వీరు తప్ప అంటే ఈ 400 మంది తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ
లేడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, అదంతా కూడా ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరు చూస్తున్నారు? యెహోషాపాతు అనేటువంటి రాజు చూస్తా ఉన్నాడు. యూదా రాజు చూసి వీళ్ళు చెప్పారు బాగానే ఉంది, కానీ ఆయనకి సాటిస్ఫైడ్ కావట్లేదు, ఆయనకి సంతృప్తిని ఇవ్వట్లేదు. అది అందుకేం చేస్తున్నాడు? అయ్యా, ఈ 400 మంది తర్వాత సంగతి, కానీ అసలు యెహోవా ప్రవక్త మీలో ఒకడైనను లేడా అంట. మరి వీళ్ళెవరు? మరి ఈ 400 మంది ఎవరు? ఒకడైనను లేడా అని ఇటు అడుగుతున్నాడు. మరి ఈ 400 మంది ఎవరు? ఈ 400 మంది ఉపయోగించినటువంటి నామకరణం ఏంటి? ఏ నామకరణం ఉపయోగించారండి? యెహోవా దీనిని మీ చేతికి అప్పగించబోతున్నాడు. దేవుని నామాన్ని ఉపయోగించారు. ఇది వింటంటే మనకు క్రీస్తు శకంలో ఉన్నటువంటి ఒక మాట కనిపిస్తుంది. ఏంటి? నీ నామమున నీవు దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఎవరి నామమట? యేసయ్య నామమే. నీ నామమును మేము ప్రవచింపలేదా? నీ నామమును మేము అద్భుతములు చేయలేదా అని అంటే, అసలు మీరెవరు నాకు తెలియదు. అదేంటి? ఆయన తెలియకుండానే పేరు మాత్రం ఆయన ఉంది కదా. అలాగనే ఇక్కడ కూడా 400 మంది ప్రవక్తలు కూడా ఎవరి పేరు ఎత్తుతున్నారు? దేవుని పేరు ఎత్తుతున్నారు. యెహోవా దానిని నీ చేతికి అప్పగించబోతున్నాడు. రాజ్యమైన నీ చేతికి దేవుడైన యెహోవా అప్పగించబోతున్నాడు కనుక ఇక గో, మీరు వెళ్ళొచ్చుగా అనేటువంటి మంచి మాటలు చెప్తూ వచ్చారు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, యెహోవా ప్రవక్తలలో ఒకడైనను మరి వీళ్ళెవరు? మరి చెప్పింది పేరు దేవుడైనటువంటి యెహోవానే అని వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు, కానీ వీళ్ళు ఎవరయ్యారంటే అహాబు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇండివిజువల్ ప్రవక్తలు. వీళ్ళంతా కూడా ప్రవక్తలే, వీళ్ళు కూడా కానీ వీళ్ళు రాజు చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు, దేవుని చేత కాదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు కాదు వీళ్ళు, రాజు ఏర్పరచుకున్నటువంటి వారు. రాజు తన కొరకు ఏర్పాటు చేసుకునేటువంటి 400 మంది ప్రవక్తలు. కాబట్టి ప్రవక్త అంటే నాటికాలంలో ఎలాగుండేదంటే, ఈ యొక్క రాజు దగ్గర ఉండేటువంటి ప్రవక్తలకు అవసరమైన ప్రతిదీ కూడా రాజుగారే ఇవ్వాలి. వారికి ఉండేటువంటి మర్యాదలు కానీ విలువలు కానీ చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. ఈ విధంగా యెహోషాపాతు ఈ మాటను అన్నప్పుడు అప్పుడు అహాబు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి కిందకు వచ్చారు. అందుకు ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు అంటున్నాడు, ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొక్క విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ఇష్టము లేదని యెహోషాపాతుతో అనగా అన్నాడు, చెప్పాడు. వెంటనే అంటున్నాడు ఏమని? అయ్యా, ఒకడున్నాడు, ఇమ్లా అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కుమారుడు, ఇగో ఆయన పేరు మికాయా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన వచ్చి ప్రవచించటం కానీ లేదా ఆయన దగ్గర నేను విచారణ చేయమని చెప్పటం కానీ అసలు ఆయనను చూడటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ నాకు ఇష్టమే లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, ఆయన దగ్గర ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యను తీసుకెళ్ళినా, ఏదైనా ఒక కార్యానికి సంబంధించి ఆయన దగ్గర నేను విచారణ చేయమని చెప్పినా కూడా ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఏం చెప్తాడంటే కీడే కానీ మంచి ఎప్పుడు కూడా చెప్పడం. ఏదో ఒక యుద్ధానికి పోవాలనుకున్నాను, ఈ మికాయాను చాలా సందర్భాల్లో పిలిచాను, చెప్పు మికాయా చెప్పు అని విచారణ చేయమంటే లేదో ప్రవక్త అనేవాడు, లేదో మంచిది కదనేవాడు, లేదో ఇది చేయొద్దని చెప్పేటువంటి వాడు. ఈ విధంగా నాకెప్పుడు కూడా కీడే చేసి చెప్పేటువంటి వాడు కానీ మేలు చెప్పేటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన యందు నాకు ఇష్టం లేదు. ఆయన ఒక్కడున్నాడు. ఇంకా ఎవరిలో? యెహోవా ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలలో. నా దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు అయితే 400 మంది, నేను పెంచి పోషిస్తున్నటువంటి ప్రవక్తలు 400 మంది. కానీ ఈ 400 మందికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకే ఒక్కడు ఈ మికాయా అనేటువంటి ప్రవక్త. అంటే ఒంటరి ప్రవక్త. మన భాషలో చెప్పాలంటే నలుగురిలో కలిసేవాడు కాదు, కలవనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే రాజుకే కీడు చెప్పేటువంటి ప్రవక్తను ఊళ్ళోకి రానిస్తాడా?
లేదు ఎక్కడో గవిని బయట ఉండేటువంటి వాడు, ఒంటరిగా ఉండేటువంటి వాడు, ఆయనకు ఇన్వాల్యుబుల్ పర్సన్, అంటే వీళ్ళ యొక్క దృష్టిలో ఆయన లెక్కలేనటువంటి వాడు. అటువంటి ఒక ఆయన ఉన్నాడయ్యా ఇది అని అన్నప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, లేదు అలాగూ అనవద్దు. చదవమా. యెహోషాపాతు అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దనేను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన గృహ నిర్వాహకులలో ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనాయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు అరామీయులను అనగా సిరియలను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు ఈ తంతంతా అయిపోయింది. ఇక్కడికి ఈ యొక్క మికాయా అనేటువంటి ప్రవక్త దగ్గరకు కబురు వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా కబురే వెళ్ళిపోయింది అంటే వీళ్ళు రెడీ అయిపోయాక ఇద్దరు రాజులు, యూదా రాజును ఇశ్రాయేలు రాజును, అహబును యెహోషాపాతు ఇద్దరు కూడా రాజవస్త్రాలు ధరించుకొని షోమ్రోను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలోనట గద్దెల మీద కూర్చున్నారు. వీరికి ఎదురుగా ఈ ఇద్దరు రాజులు అటొకరు ఇటొకరు కూర్చున్నారు. వీరికి మధ్యలో ఎవరైనా ఉన్నారంటే 400 మంది ప్రవక్తలు. ఒకసారి ఇమాజినేషన్ చేయాలి మీరు, ఎలా ఉంటుందో ఇది. అటు ఇటుగా ఇద్దరు రాజులు రాజవస్త్రాలు ధరించుకొని వారి యొక్క దర్పణాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటుంటే, వారికి ఎదురుగా ప్రవక్తలు అనబడినటువంటి వారు 400 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఆశీనులై ఉన్నారు. ఈ 400 మంది ప్రవక్తలలో నుంచి ఒక ప్రవక్త లేశాడు. ఏ ప్రవక్త అంటే సిద్కియా అనేటువంటి ప్రవక్త లేశాడు. ఈ సిద్కియా అనేటువంటి ప్రవక్త లేచి, చెప్పు నువ్వేం విచారణ చేశావు, దేవుడు నీకేం సెలవిచ్చాడో చెప్పు అని సిద్కియా వంతు వచ్చేసారు కదా. సిద్కియా చెప్తున్నాడు, ఒక ఇనప కొమ్మును తీసుకొచ్చాడట. సిద్కియా తయారు చేసుకుని మంచిగా ఒక ఇనప కొమ్మును తీసుకొచ్చి అహబు రాజు చేతికి ఇచ్చి, అయ్యా ఈ యొక్క ఇనప కొమ్ముతో నీ యుద్ధానికి వెళ్ళాలి, దేవుడు దీన్ని సెలవిచ్చాడు. ఈ ఇనుప కొమ్ముతో నీవు సిరియలను అనగా అరామీయులను చంపేస్తావో, ఇది దేవుడు నాకు సెలవిచ్చాడు, ఇది యెహోవా సెలవిచ్చినటువంటి మాట అని తన వంతుగా ఈ సిద్కియా చెప్పాడండి. ఎంత గొప్పగా ఉంటుంది అసలు అదంతా సీన్ ఊహిస్తూ ఉంటుంటే. ఇద్దరు రాజులు ఆశీనులై ఉండి 400 మంది ప్రవక్తలు కూర్చొని ఒక్కొక్కరు వారి వారి యొక్క తాత్పర్యాన్ని వాళ్ళు చెప్తా ఉంటుంటే ఈ రాజులు విని ఆహా ఓహో అంటా ఉన్నారు. ఈ విధంగా ఎవరికి వారుగా వారి వారి పద్ధతుల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా కిందకి పోదాం, ఏం జరిగిందో చూద్దాం. 11 నుంచి 12 నుంచి ప్రవక్తలందరూ, అంటే ఈ సిద్కియా మాత్రమే కాదు ఇంకా మిగిలినటువంటి ప్రవక్తలందరూ కూడా ఆ చెప్పులనే ప్రకటన చేయించు, యెహోవా రామోత్గిలాదు రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి చేయముందుదు అని చెప్పిరి. వీళ్ళందరూ కూడా, అంటే ఈ 400 మందిని కూడా ఒకటే మాట మీద ఉన్నారట. సిద్కియా ఏదైతే ముందుగా, అంటే బహుశా లీడర్ అయి వచ్చేవాడిని వీళ్ళందరికీ మీద, ఆయన ముందుగా వచ్చి ఈ మాట చెప్పగానే అందరూ కూడా ఆయన డైలాగ్నే సేమ్ టు సేమ్ మక్కి తెచ్చేశారు. ఈ విధంగా రాజు చెప్తా ఉన్నారు, రాజా నీకు జయమందుదుగాక, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇక ఒంటరి ప్రవక్త, అంటే ఈ 400 మందికి విరుద్ధంగా, అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ ఒంటరి ప్రవక్త 400 మందికి మాత్రమే కాదు, రాజుకు కూడా ఇష్టం లేదు. రాజుకును ప్రవక్తలకు ఇష్టం లేనటువంటి ఈ మికాయా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులకు కూడా ఇష్టం లేదు. ఎందుకో, రాజ్యాన్ని గురించి ఎప్పుడు విచారణ చేయమన్నా మంచి మాట ఏనాడు చెప్పలేదు కాబట్టి ఈ ప్రజలకు కూడా ఈ మికాయా అంటే వెక్కసం అయిపోయింది. ఆయన పలానా అయ్యగారు, పలానా ప్రవక్త, ఆయన అనే పరిస్థితుల్లోకి వచ్చేసాయి. అలా మికాయా వంతు వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఒకసారి కల్లా ఏమంటున్నాడంటే, మికాయాను పిలువబోయిన గృహ నిర్వాహకుడు ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో చెప్పింది. అతన్ని పిలవటానికి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు గాడ్స్ ఎవరైతే ఉన్నారో, 2 3 ఎంతమంది వెళ్ళారో, ఆ గాడ్స్ ఏం చెప్తున్నారంటే, ఇగో మిగిలిన వాళ్ళంతా ఆ 400 మంది ఉన్నారుగా,
వాళ్ళంతా కూడా ఏం చెప్పారంటే ఇటువంటి మాటలు చెప్పారు. కాబట్టి నువ్వు వేరేది ఏం చెప్పమాక, నువ్వు కూడా ఇదే చెప్పు, ఆ మాటను అనుకూలపరచు అని చెప్పి మికాయా అనేటువంటి వ్యక్తికి వాళ్ళు అడ్వైజ్ చేస్తా ఉన్నారు. చూద్దాం ఇంకా కింద ఏం జరిగిందంటే, యెహోవా నాకు సెలవిచ్చినది ఆయన జీవముతోడు, నేను దానిని పలుకుదున్నా. నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సకల జనులను, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజును, ఇంకా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారంతా ఒక్కటిగా ఉంటే మికాయా అనేటువంటి వ్యక్తి ఆ రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యతిరేకంగా ఒక్కటిగా మిగిలిపోయాడు. ఈ ఒక్కడైనటువంటి మికాయా డైలాగ్ ఏంటంటే, దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో అది మాత్రమే చెప్తాను. అంటే ఆయన ఉద్దేశాన్ని ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు చెప్పింది నేను చెప్తానని చెప్పను, లేదా మిమ్మల్ని సంతోషపరచడానికి నేను చెప్పను, లేదా మీ హృదయములను ఉల్లసింప చేయడానికి నేను చెప్పను, లేదా మీ మనసును నొప్పింపబడకుండా ఉండటానికి నేను చెప్పను. కానీ దేవుడైనటువంటి యెహోవా నాకు ఏదైతే సెలవిస్తాడో అదే చెప్తానంతే నేను. అంటే మనుష్యులను సంతోషపెట్టువాడు కాదు, ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరి మన్ననలు పొందుకునేటువంటి వాడను కాదు నేను, ఎవరి చేత బిరుదులు పొందుకునేటువంటి వాడను కాదు నేను, ఎవరి గొప్పలు నాకు అవసరం లేదు. దేవుడైన యెహోవా నాకు ఏదైతే చెబుతాడో అది మాత్రమే నేను చెప్తాను, అంతకు మించి ఏది చెప్పాను నేను. ఈ డైలాగ్ వార్త చెప్తా ఉన్నారు. ఇక వచ్చారండి, రాజ్యసభలోకి వచ్చారు. ఇక చూద్దాం. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్కిలాను మీదికి పోకుందమా అని అడగగా, అతడు యెహోవా నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకు పోయి జయమందుదువని రాజుతో అనేను. చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయన వేరే చెప్పాడు, అదే చెప్పాడా? అదే చెప్పాడు కదా, అదే చెప్పాడు. అది చెప్పి దేవుడు వెళ్ళమన్నాడయ్యా, విజయం అయితే వచ్చేస్తుంది, దాన్ని నీ చేతికి అప్పగించాలనుకున్నాడు ఆయన కూడా. ఇక్కడికి నువ్వు కూడా వెళ్ళొచ్చాను అన్నాడు అని కిందకు వచ్చాక ఒక మాట చెప్పాడు. ఏమని? అందుకు రాజు, ఎందుకు రాజుకు డౌట్ వస్తా ఉంది, ఇదేంటో బాబు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పేవాడు, ఈ మికాయా ఏంటి ఈరోజు అనుకూలంగా మాట్లాడుతున్నాడు? వీరు చెప్పినటువంటి దానిని ఈ మికాయా కూడా చెప్తున్నాడు. ఏదో జరిగింది, లేదు లేదు నీవు నిజమే చెప్పాలి. నిజమే ఎందుకు ఎప్పుడు చెప్పేవాడు, మరి ఉల్టాగా చెప్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? డౌట్ వస్తుంది. రాజు కూడా డౌట్ వచ్చి అంటున్నాడు, ఏమని? ఆయన చేత ప్రమాణం చేపిస్తున్నాడు. లేదు లేదు నువ్వు ప్రమాణం చేసి చెప్పాలి, ఇది యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిన్నదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పినా కూడా అని రాజు సెలవీయగా, అతడు ఇశ్రాయేలందరూ కాపరి లేని గొర్రెల వలెను కొండల మీద చెదిరియుండుట నేను చూచుచున్నాను. వాటికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చెప్తున్నాడండి. ఇంతకీనా ఇశ్రాయేలీలకట ఎవరు లేరట? గొర్రెలకు కాపరి లేడట. ఇశ్రాయేలీల గొర్రెలకు కాపరి లేడు, వారంతా చెదరిపోయి ఉన్నారు. సమాధానంగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది నాకు దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు, ఈ సంగతిని బయలుపరుస్తున్నాడు, ఈ ఆలోచన దేవుడు నా దగ్గర తీసుకొస్తున్నాడు అని ఆ అహబు రాజుకు చెప్తా ఉన్నాడు. ఈయన అహబు రాజుకు చెప్తున్నాడు. అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? ఇశ్రాయేలీలకు, ఈ గొర్రెలకు, అంటే ఈ ఇశ్రాయేలీల ప్రజలకు ఇప్పుడు కాపరి ఎవరు ప్రస్తుత పరిస్థితుల్లో? ఎవరండి ప్రస్తుత పరిస్థితుల్లో కాపరి ఎవరు అక్కడ? అహబు.
రాజైనటువంటి అహబు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులు ఉన్నారు, గొర్రెలుగా చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వీరికి కాపరి లేదంటే ఇప్పుడు ఎవరు ఉండరని చెప్తున్నాడు? నువ్వు ఉండవని చెప్తున్నాడు. అర్థమైందా? నీవు ఉండవు, నీ పని అయిపోయింది. నీవు చంపబడతావు, నీవు పొడవబడతావు. ఇశ్రాయేలీయులకు రాజు లేడిక, ఈ యొక్క గొర్రెలకు కాపరి లేడిక, నేను దానిని చూస్తున్నాను అని చెప్తున్నాడు. వాళ్ళంతా ఏం చెప్పారు? అయ్యా నీ వెళ్ళు, యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించాడు అని ఒక్కొక్కరు వారి వారి పందాలో చెప్తే, సిద్కియా నేరుగా రాజు దగ్గరికి వచ్చి ఒక ఇనప కొమ్మునిచ్చి, ఈ కొమ్ముతో నీవు అందరినీ చంపేస్తావు, దేవుడు ఇది నాకు చూపించాడని ఈయన చెబుతా ఉంటుంటే, ఈ మికాయా మాత్రం ఏం చెప్తున్నాడంటే, నువ్వు చచ్చిపోతావు అని చెప్తున్నాడు. నీకు జయమైతే ఇస్తాడు, కానీ నీవు బ్రతకవో, నీవు చంపబడతావో, నీవు పొడవబడతావో. ఇశ్రాయేలీయులకు ఈ యొక్క రాజు యొక్క కాపరి లేనటువంటి ఇశ్రాయేలీని నేను చూస్తున్నాను, ఇది దేవుడు నాకు కనపరుస్తున్నాడు అని చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు తెలుసా? వీరంతా నిన్ను మోసం చేస్తున్నారని చెప్పగానే ఈ సిద్కియా వెంటనే ఈ మికాయా దగ్గరికి వచ్చి అందరి ముందు చెంప మీద కొట్టేశాడండి గట్టిగా. ఎందుకో? మేము ప్రవక్తలం కదా, దేవుడు మాతో మాట్లాడలేదా? ఏ దేవుని ఆత్మ వచ్చి నీతో మాట్లాడిందో మాకు చెప్పు. మాతో మాట్లాడినటువంటి దేవుని ఆత్మ ఇదొకటి కాకుండా వేరొక ఆత్మ, ఏ ఆత్మ వచ్చి నీతో మాట్లాడింది, ఇది మాకు తెలియచేయి అని చెప్పి చెంప మీద కొట్టేస్తూ వచ్చాడు అందరి ముందు. కోపం వచ్చింది రాజు కూడా. ఈ అహబు ఈ యొక్క మికాయాను తీసుకెళ్లి ఒక చెరసాలలో ఒక బందీగా ఆయన బంధిస్తూ వచ్చారు. కఠినమైనటువంటి శిక్ష వేయమన్నారు ఆయన్ని. మేము తిరిగి రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, ఆ యుద్ధంలో మేము జయంని పట్టుకొని ఆ ప్రాంతాన్ని మేము సొంతం చేసుకొని వచ్చేంత వరకు కూడా ఈ మికాయా కఠినమైనటువంటి శిక్ష అనుభవించాలి అని చెప్తూ వచ్చాడు. మికాయా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఏమంటున్నాడు తెలుసా? నీవే గనక దానిని జయించి ప్రాణాలతో తిరిగి వస్తే నా దేవుడు నాతో మాట్లాడలేదో, నాకు దేవుడే కాదో అని సవాల్ విసురుతా ఉన్నాడు ఈ మికాయా. అంతటి రోషంతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మికాయా. తిరిగి ఆ విధంగా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు రామోత్గిలాదు ప్రాంతానికి. ఈ యొక్క అహబు బాణముల చేత కొట్టబడి చంపబడుతూ వచ్చాడు. ఈ విధంగా ప్రాణాలు పోయాయి. ఆయన రథములోనే ఆయన కుప్పగూలిపోతూ వచ్చాడు. ఆ రథం అంతా కూడా రక్తపు మడుగు చేత నింపబడింది. ఆ రథాన్ని తీసుకొచ్చి ఒక నది దగ్గర గడుగుతూ ఉంటుంటే కుక్కలు వచ్చి దానిని నాగుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి జరిగింది. అయితే మాకేంటి అమ్మ, అర్థమైందిగా? అయితే మాకేంటి మరి, అయితే మాకేంటి అని అంటే, ఈ మికాయా దగ్గర ఏదైతే ఉన్నదో, ఏముందండి మికాయా దగ్గర? ఏముంది మికాయా దగ్గర? ఈ మికాయా ప్రవక్త దగ్గర ఏముంది? ఈ 400 మంది దగ్గర లేనిది ఏంటిది? మికాయా దగ్గర ఉన్నది ఏంటిది? ఆనాటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ప్రతి పని, ఏ పని చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక ఇల్లు కూల్చాలన్నా, ఒక పనికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక సమస్య కొరకు వెళ్ళాలన్నా, లేదా ఇంకొక దాని కొరకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈ సమాచారం ఎక్కడికి చేరవేసేవాళ్ళు? ఎక్కడికి చేరవేసేవాళ్ళు? దేవుని యొక్క విచారణ చేయటానికి దేవుని ప్రవక్తలకు చేరవేసేటువంటి వాళ్ళు. దేవుని సెలవు చేత మాత్రమే వాళ్ళు పనికి పూనుకునేటువంటి వాళ్ళు. దేవుని ఆత్మ ఏదైతే చెప్తా ఉందో, దేవుని ఆత్మ ఏదైతే పలుకుతా ఉందో, దేవుడు ఏదైతే సెలవిస్తా ఉన్నాడో ఆ సెలవు ప్రకారంగా వీరు తమ కార్యములను చేపట్టేటువంటి వాళ్ళు. ఇది ఈ రోజు క్రైస్తవ్యంలో లేదు. ప్రార్థన ఉందండి, మాకు ఉంది, ప్రార్థన ఉంది. ఆనాటి కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క రాజ్య పరిపాలనలో ఏమి లేదయ్యా, రాజు లేడా? ఉన్నాడు. పరిపాలన బాగా లేదా? పరిపాలన చాలా చక్కగా ఉంది. తిండికి లేదా? తిండి ఉన్నది, వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ధనం ఉంది, అన్ని వసతులు వాళ్ళకు ఉన్నాయి. ప్రవక్తలు లేరా? 400 మంది పెద్ద ప్రవక్తలు, అయ్యగారులు ఉన్నారు. వాళ్ళకి అయ్యగారులకే అయ్యగారు లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏమి లేదు వాళ్ళకి, కానీ ఏమి లేదు. దేవుని ఆత్మ యొక్క నడిపింపు వారి మధ్యలో లేదు, వారి మధ్యలో లేదు. అందుకే వారికి ఏ పని చేయాలో తెలియదు.
ఎక్కడ ఆశీర్వాదం ఉందో తెలియదు, ఎక్కడ శాపం ఉందో తెలియదు, ఎక్కడ నష్టం ఉందో తెలియదు, ఎక్కడ లాభం ఉందో తెలియదు, ఏది చేస్తే కూలిపోతామో తెలియదు, ఏది చేస్తే నిలబడతామో తెలియదు, ఏది చేయకుండా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు పొందుతామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల రాజ్యం ఉంది ఆనాటి కాలంలో. ఎందుకు? దేవుని ఆత్మ వారిలో లేదు. ప్రవక్తలు ఉన్నారు, మందిరం ఉంది, ఆరాధన ఉంది, స్తుతి ఉంది, నైవేద్యం ఉంది, బలులు ఉన్నాయి, లేవీయుల క్రమం చక్కగా జరుగుతున్నటువంటి క్రమం ఉంది ఇశ్రాయేలీల రాజ్యంలో. కానీ దేవుని ఆత్మకు చోట్లేదు. దేవుని దగ్గర విచారణ, దేవుని యొక్క ఆత్మ యొక్క విచారణ చేసినటువంటి దాఖలాలు వారి యొక్క రాజ్య పరిపాలనలో లేవు. ఒకవేళ ఎవరైనా చేయాలంటే ఒక డమ్మీ వాళ్ళంతా 400 మంది ప్రవక్తలు చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రాజు మెప్పు పొందటానికి, రాజు ఇచ్చే బహుమతులు పొందుకోవటానికి, రాజు యొక్క కానుకలు స్వీకరించడానికి, రాజా చిరంజీవి యొక్క విజయం నీదేమో అనేటువంటి వాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు? వారి మెప్పు కొరకు వీరు మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు కావలసిందే ఇది కాదు. ఏది కావాలి? ఏది కావాలి? ఏది కావాలండి? నీ ఇంట లేనిది నీతో రానిది. ఏంటిదట? ఏంటిది? నా ఇంట ఏం లేదు, నాతో ఏం రావట్లేదో. ప్రార్థనకు వస్తున్నాను, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటున్నాను, దీవించబడుతున్నాను, అభిషేకించబడుతున్నాను, తిరిగి మరలా నేను కూడా నా ఇంటికి వెళ్ళి మరలా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ నా ఇంట లేనిదేంటి? ఆహారం లేదా? ఉంది, సమృద్ధిగా ఉంది, ఇంకా వస్తే పెట్టగలిగేంత ఉంది. వస్త్రాలు లేవా? వస్త్రాలు కూడా ఉన్నాయి. ధనం లేదా? ధనం ఉంది. పిల్లలు లేరా? పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు నా ఇంట, నాతో ఏమి రావట్లేదో అని అంటే ఈ 400 మంది ప్రవక్తల దగ్గరికి ఏదొచ్చిందో, ఏ ఆత్మ వారిలో పనిచేసిందో అదే ఆత్మ ఈరోజు మన యొక్క కుటుంబాల్లో పనిచేస్తూ ఉంది. అదేంటండి వారిలో ఈ ఆత్మ పనిచేయటం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఇక్కడే రాయబడింది. ఈ మికాయాకి ఏం దర్శనం కనపడతా ఉందంటే చెప్తున్నాడు, అయ్యా ఈ 400 మంది ప్రవక్తలు దొంగలు వీళ్ళు. ఎలా అంటే నేను చూస్తున్నాను, దేవుడు చూపిస్తున్నాడు. ఇక దేవుని యొక్క రాజ్య సభలో, దేవుని యొక్క ఆలోచన సభలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు సింహాసనాసీనుడిగా ఉన్నారు. ఇక దూతలు వచ్చారట దేవుని దగ్గరకు. దూతలు వచ్చి, అయ్యా ఈ 400 మంది ప్రవక్తలు ఈ యొక్క అహాబు రాజుతోటి, యెహోషాపాతుతోటి ఇలాగ మాట్లాడుతున్నారో, మరి మేము ఏం చేయాలి, మా పని ఏంటి అని అంటే, ఎవరు వెళ్తారు? ఈ యొక్క 400 మంది ప్రవక్తల దగ్గరికి ఎవరు వెళ్తారంటే ఒక దూత వచ్చాడు. అంటే ఒక ఆత్మ వచ్చిందట. ఒక ఆత్మ వచ్చాయా, నేను వెళ్తాను, నన్ను పంపి. ఏం చేస్తావు నువ్వు పోయానంటే, నేను వెళ్ళి అబద్ధం ఆడేటట్టుగా చేస్తాను వాళ్ళని. ఏం చేస్తాను? నేను వెళ్ళి వారి నోట అబద్ధాన్ని ఉంచుతాను, వారి మనస్సులో అబద్ధాన్ని గుడిగట్టిస్తాను. ఎందుకు? అసలు నీవే అక్కడ లేవు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వాలంటే ఈ సంగతి అంతా మికాయా ఈ అహాబు రాజుకు విన్నవిస్తా ఉన్నాడు. మిగతా తక్కిన 400 మంది ప్రవక్తలు ఇంటా ఉన్నారు. అందుకే వారి కోపం వచ్చి మికాయాని కొడతా ఉన్నారు. అలా ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? మాలో ఉన్నటువంటి ఆత్మ అబద్ధపు ఆత్మ, నీలో ఉందేమో దేవుని ఆత్మ, మేము దేవుని ప్రవక్తలం కాదా, దేవుని ఆత్మ మాలో లేదా అని మికాయా మీద తిరగబాటు చేస్తూ వచ్చారు వాళ్ళు. కానీ మికాయా ఏమాత్రం జడియకుండా, ఏమాత్రం తొనకకుండా దేవుని ఆత్మ కలిగిన వాడే ధైర్యముగా నిలవబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. అయ్యగారు ఏ వాక్యం చెప్పినా ఏం చెప్పాలో తెలుసా? ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలో ఒకసారి మీ యొక్క ఆలోచనలు చూద్దాం. ఏం చెప్పాలి? అయ్యగారు వాక్యం చెప్తే ఏం చెప్పాడని అంటారు. ఎప్పుడు అంటారు? దేవుడు నీ కట్లు తెరిచేశాడు, దేవుడు నీ సమస్యలు పోగొట్టేశాడు, దేవుడు నీ యొక్క గొలుసులన్నీ కూడా తెగ నరికేశాడు, ఇక నువ్వు స్వేచ్ఛగా బ్రతకచ్చు, దేవుడు నీ ఇంటి ఆశీర్వాదాలు కుమ్మరించేశాడు. ఏం వాక్యం చెప్పాడు కదా. అలా కాకుండా నీవు క్రైస్తవుడైనందుకు నీకు శ్రమ వస్తుంది, ఈ శ్రమలలో నుంచి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఈ శ్రమలలో నుంచి దేవుడు నిన్ను ఆరాధించాలని ఆయన తప్పిస్తున్నాడు, దేవుడికి నువ్వు దగ్గరగా కావాలని దేవుడు ఇంకా నిన్ను వేడిమి కలిగినటువంటి కొలిములోకి తెస్తున్నాడు
అని అయ్యగారు చెప్పారనుకో, ఈడు కూడా రిట చెప్పారు. ఉంటుందా లేదా? మేము వచ్చి అక్కడికి మా మనసు లేదో మా యొక్క భారం ఏదో దిగిపోద్దని మేము అనుకుంటే ఇంకా శ్రమలు ఎక్కువైతే చెబుతుండేది. మికాయ చేసింది అదే, మికాయ చేసింది అదే. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా ధైర్యంగా ప్రకటిస్తుందట. ఏంటయ్యా ప్రకటించింది అనంటే, దేవుడు ఏదైతే చూపించాడో దానిని మాత్రమే ప్రకటించాడే తప్ప మన్ననల కొరకు గొప్పల కొరకు ఆయన ప్రకటనలు చేయలేదు. అందుకే దేవుని ఆత్మ మికాయాతో ఒక్కడితో దేవుని ఆత్మ ఉంటే మిగతా 400 మందిలో ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే అబద్ధపు ఆత్మ. బైబిల్ గ్రంథం తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. అబద్ధపు ఆత్మను దేవుడు తన సన్నిధిలో నుంచి పంపించేశారు కల్లా ఈ 400 మంది ఒకే మాటగా మాట్లాడుతున్నారు. వారిలోకి వచ్చేసింది ఆత్మ. వారిలోకి వచ్చి వారంతా నోరు తెరచి అహబుతో అంటున్నారు, రాజా నీవు జయముందుదుగాక, నువ్వు తిరిగి వెళ్ళొచ్చు, నీవు పో, యెహోవానే నీ చేతికి దాన్ని అప్పగిస్తున్నాడు పో అని చెప్తూ వచ్చారు. అబద్ధపు ఆత్మ. ఈరోజు మన యొక్క విశ్వాసంలో కూడా, మన ఇంటిలో, మన క్రైస్తవ్యంలో ఏం జరగబడింది అంటే, మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి వీళ్ళ మనసులు ఎలాగైతేనే సంతృప్తి చెందుతాయి కాబట్టి అబద్ధపు ఆత్మలో ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో జరగబడిపోతా ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా చెబితే వీడు ఏడుస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెబితే మోకాళ్ళు వేయలేడు, ఉన్నది ఉన్నట్టుగా చెబితే కన్నీళ్ళు కూడా కానలేడు. కాబట్టి వీళ్ళ మనస్సు సంతృప్తి పడేలాగున ఏ ఆత్మను పంపిస్తున్నాడు ఆయన? అబద్ధపు ఆత్మను పంపిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్నది అదే. అందుకే ఈరోజు క్రైస్తవ్యంలో ఉంటారు. ఒక కష్టం రాగానే, ఒకటి ఏదైనా రాగానే ఎక్కడికి వస్తారు? ఎక్కడ ప్రారంభించారో అక్కడికి వస్తారు. ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ఎక్కచ్చు, కానీ ఇంకెక్కడికి పోతారో తెలుసా? వాడి స్థితి కడపటి స్థితి కంటే వాడి మొదటి స్థితి కడపటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుందట. ఎలాగొస్తుందో తెలుసా? నేనేదో ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను కానీ వేస్ట్ ఇదంతా. అది దేవుడు ఉన్నాడంటవా? దేవుడు చేస్తాడంటవా? ఈ విశ్వాసం అవసరమా? ఈ క్రైస్తవ్యం అవసరమా? ఈ నిశ్చలు అవసరమా? ఈ బ్రతుకు అవసరమా? ఈ ప్రార్థనలు అవసరమా? ఏమీ లేనటువంటి వాళ్ళు ఎంత హాయిగా ఉంటే నాకేంటి ఇలా జరిగింది? ఎప్పుడు కిందకు వచ్చేసరికల్లా దీనికంటే మరీ హీనమైనటువంటి స్థితిలోకి వచ్చిపోతా ఉంటుంది. జరిగిందా దేవుని చిత్తం అండి, భలే డైలాగ్ మాట్లాడతారు. జరగలేదా ఆయన చిత్తం. జరగకముందు జరిగాక దేవుని చిత్తం, జరగకపోతే దేవుని చిత్తం అనకపోతే అసలు ఏది కాకముందే నీవు దేవుని యొక్క విచారణ చేస్తే ఎంతమంది మరి మన కాపరికి ఫోన్ చేసి ఆయన దీని కొరకు కనిపెట్టండి, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, ఈ ఆలోచన మంచిదా కదా, ఎంతమంది అడుగుంటారు? ఒకసారి 2 సార్లు పద్దాగులు ఏం అడుగుతాంలే. ఎందుకు వేటి అడుగుతామంటే అది పెద్ద కార్యం అయితే మనం అడుగుతాం, కానీ మిగతా వాటికి మనం అడగం. ఎందుకు? అవి మనమే హ్యాండిల్ చేయొచ్చు. మన బలము, మన జ్ఞానం తక్కువ ఉండదు, మనమే హ్యాండిల్ చేయొచ్చు వాటిని. కాబట్టి ఏదైనా పెద్ద కార్యం అంటే పెద్దల మధ్యలో బడి, ఒక పంచాయతీ లాంటిదైతే, ఒక కోర్టు మెట్లెక్కేదైతే, స్టేషన్ మెట్లెక్కేదైతే, లేకపోతే ఇంకేదైనా పెద్దదైతే తప్ప వేరే విషయాలను మనం అడగం. ఎందుకంటే మన కెపాసిటీ మనకు తెలుసు. నాకున్న జ్ఞానాన్ని బట్టి, నా బలాన్ని బట్టి దీన్ని నేను చేయగలను. అహవు లాంటి మనస్తత్వం అంతా కదా. కానీ అందుకే ఇంత ఏమి లేదు ఈరోజు. అదే దేవుని ఆత్మ ఉంటే ఏమవుతుంది? నీవు చేయాలా, చేయకూడదా? నీవు పోవాలా, పోకూడదా? ఇది లాభమా, నష్టమా? ఇది నీకు దుఃఖాన్ని మిగులుస్తుందా, లేకపోతే ఇది నీకు ఏం జరుగుతుంది ఇది వెళ్తే అనే సంగతిని నీవు మొదటగా తెలుసుకొని బయలుదేరాలి. ముందుగానే తెలుసుకొని నీవు సిద్ధపడాలి. ముందుగా తెలుసుకొని దాని కొరకు నీవు అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకోవాలి.
ఈరోజు క్రైస్తవ్యంలో ఇది లేదు. ఏది లేదయ్యా అంటే దేవుని ఆత్మ పని చేయించున్నటువంటి విధానం ఈరోజు క్రైస్తవ కుటుంబంలో నా ఇంట లేనిది, నాతో రానిది ఏదైనా ఉంది అంటే అది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నా ఇంట లేదు. నా ఇంట ఉంటే ఒకసారి చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరండి ఇంతకేం తెలుసా మీకు? ఈ వ్యక్తి ఎవరు తెలుసా? ఐగుప్తీయుడట. అంటే పరదేశీ. మన జాతి కానీ, మన మాట కానీ, మన భాష కానీ, మన వస్త్రధారణ కానీ కానటువంటి వాడు. అంటే యోసేపు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి యోసేపే వేరే దగ్గర నుంచి వచ్చి ఐగుప్తు దేశంలో పడ్డాడు. ఈ ఐగుప్తు యొక్క దేశంలో ఉంటున్నప్పుడు ఒక ఇంటిలో ఉన్నప్పుడట ఈ యొక్క యోసేపుకి ఇచ్చిన అధికారం ఏంటట? విచారణకర్త. ఈ అధికారాన్ని ఆ వ్యక్తి యోసేపు గారికి అప్పగించినప్పుడట ఏం చూశాడండి? యోసేపు యెహోవా ఇతనికి తోడై ఉండి ఆశీర్వదించిననే సంగతిని గ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అన్యుడి యొక్క ఇంటిలో ఉండి, పరదేశస్తులో ఉండి, పరాయి దేశంలో ఉండి, పరాయి ప్రజల మధ్యలో ఉండి ఆయన దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడన్న సంగతిని ఒక ఐగుప్తీయుడుగా గ్రహిస్తూ వచ్చాడు. ఎలా గ్రహించాడు అంటే విచారణకర్తగా యోసేపు నియమించుకున్నాడు. అంటే ఏ పని చేయాలన్నా ఎవరి దగ్గర నుంచి రావాలి ఆర్డరు? యోసేపు దగ్గర నుంచి రావాలి. మరి యోసేపుకి ఎక్కడి నుంచి రావాలి? యోసేపుకి ఎక్కడి నుంచి రావాలి? దేవుడి యొద్ద నుంచి రావాలి. యోసేపు ఒక పరాయి దేశంలో ఉన్నాడు, పరాయి జనుల మధ్య బ్రతుకుతా ఉన్నాడు. అయ్యా, నా యజమాని ఈ పని అప్పగించాడు, ఇది నేను ఎంతవరకు చేయొచ్చు, నేను ఎంతవరకు నేను మాట్లాడాలి, నేను వెళ్ళాలా మొత్తం, నేను మాట్లాడకూడదా? ఈ విధంగా దేవుని ఆత్మ కొరకు ఆయన వేచి చూస్తూ వచ్చాడు, విచారణ చేస్తూ వచ్చాడు దాని కొరకు. అలా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆ ఇంటి యజమాని ఏం గమనించాడు? దేవుడైన యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు, ఆశీర్వదించిన సంగతిని గమనించాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఆత్మ ఉంటే జరుగుతున్నటువంటిది. మనం ఉన్నది పరాయి దేశం కాదు, పరాయి జనులు కాదు. మన సొంత ఇంటిలో, మన ఇంటి వారి మధ్యలో, మన రక్త సంబంధికుల మధ్యలో ఉండి కూడా ఆశీర్వాదానికి నోచుకోలేకపోతా ఉంటే ఎక్కడో పరాయి దేశంలో, పరాయి జనులో ఉండి యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడు అని అంటే దేవుని ఆత్మ చేత ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఈరోజు నా ఇంటిలో లేనిది ఏంటిది? దేవుని ఆత్మ. నాతో రానిది, నా ఇంట లేనిది దేవుని ఆత్మ. అందుకే యోసేపు ఆ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. మరొక మాట చూద్దాం. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. దావీదు తిరిగి దేవుని యొద్ద మనవి చేసెను. అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురు నిలచి. చాలమ్మా, దావీదు ఏం చేశాడంటే ఇక్కడ? దావీదు ఏం చేశాడంట? దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విచారణ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ అది చేయాలా చేయకూడదా అనే సంగతిని బయలుపరుస్తాడు దేవుడు. ఈరోజు మన దగ్గర ఏం లేదంటే ఈ విచారణ మనం చేసేటువంటి పరిస్థితుల్లో లేవు కాబట్టి
అది మనం ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుని ఆత్మ ఈరోజు మనతో ముచ్చటించే పరిస్థితులు లేవు. అందుకే నా ఇంట లేనిది ఏంటంటే, నేను విచారణ చేయగా నాతో మాట్లాడే దేవుని ఆత్మ, నాకు తెలుపగలిగే దేవుని ఆత్మ ఈరోజు నా ఇంట లేదు. మరొక మాట చూద్దాం, ముగించుకుందాం. చివరి మాటగా కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఆయన యొక్క విచారణ చేయగా ఏం జరిగిందట? నేను ఆయన యొక్క యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. అసలు విచారణ చేస్తే కదా ఉత్తరం ఇవ్వాలి. దీనికి పెట్టబడిన పేరు ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలియజేయటం. కానీ మనం ఇవేమి చేయకుండా ఏమంటామంటే, ఏం జరిగినా ఆయన చెప్తాను. అసలు ఏం జరిగిందని, ఏం చేసామని నీ మనస్సుకు నచ్చినట్టుగా. ఒక అహబు ఆయన మనసులో ఏంటంటే, నేను వెళ్తాను, దీన్ని గెలుస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలి, ఒక ఆర్డర్ మనకు ఉంది కాబట్టి, ఒకటి ఫాలో అవ్వాలి కాబట్టి, ఒక నియమం మనకు ఉంది కాబట్టి మీరు విచారణ చేయండి. మీరు చేసినా బావాలి, చేయకపోయినా బాధ. ఎందుకంటే నా మనసులో ఉంది అదే, నేను ఎలాగైనా చేయాలని పూనుకున్నాను కాబట్టి ఒక ఆర్డర్, ఒక నియమ ప్రకారం ఏంటంటే దీని కొరకు మీరు ప్రార్థన చేయండి, అంతేగా. ఇటువంటి మనస్తత్వం మంది ఈరోజు. కానీ ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, నీవు యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఉత్తరం ఎప్పుడు వస్తుంది, జవాబు ఎప్పుడు వస్తుందంటే విచారణ చేసినప్పుడు జవాబు వస్తుంది. ఎప్పుడు విచారణ చేసామండి మనం ఎప్పుడైనా? కానీ మనం చేయకపోయినా విచారణ చేసేటువంటి మన పైన నాయకులకు దాన్ని ఎప్పుడైనా అప్పగించారా మీరు? మన పై నాయకులకి అనగా కాపరికి ఎప్పుడైనా దానిని అప్పగించారా మీరు? తెలియజేశారా మీరు? కొన్ని అయ్యగారికి కూడా తెలియకూడదు, కొన్ని చేసేయమని తెలుసా? అది పక్కకు పెడదాం. మనం చేసే కొన్ని ఎవరికి తెలియకూడదు? ఇంట్లోకి తెలిసినా ఏం కాదు, సంఘంలో ఎవరికి తెలిసినా ఏం కాదు, కానీ ఎవరికి తెలియకూడదు? అయ్యగారికి తెలియకూడదు కదా, అయ్యగారికి తెలియకూడదు. ఉదాహరణకు ఒకటి చెబుతాను. నేను మొన్న మధ్యలో ఒకటి పెళ్లి సంబంధం చూశాను. అందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియదు. ఇది అంటే తెలియదని తెలుసు, అయ్యగారికి కూడా తెలుసు, కానీ వీళ్ళ దృష్టిలో ఎవరికి తెలియకూడదు? అయ్యగారు దాకా పోకూడదు. ఎందుకు? అయ్యగారి దగ్గర దాకా పోతే ఇది మనం చేయకూడదు, తప్పు, ఇది మనం దోషులం అవుతాం ఇక్కడ అనేటువంటి భావన వాళ్ళకి. కాబట్టి ఇది అయ్యగారి దగ్గరికి పోయిందనుకో, ఏం చెబుతారు అయ్యగారు? మీరు వద్దంటారు. అయ్యగారు ఎట్టాగా వద్దంటాడు కాబట్టి మేమేం చేయాలి? అహబు లాంటి మనస్తత్వం కలిగి మా ప్రాంతంలోనే మేము అడుగుతాం, ఏమని? మేము చెయ్యాలా చేయకూడదా? చేయొచ్చు. ఎందుకు? దేవుడు ఒక అబద్ధపు ఆత్మను పంపించాడు. నీ మనస్సు ఎరిగినటువంటి వాడే, నీ బుద్ధి ఎరిగినటువంటి వాడే, నీ కుచంచలమైనటువంటి నీ తత్వాన్ని ఎరిగినటువంటి వాడే నీకు ఒక ఆత్మను పంపించాడు. ఈ ఆత్మ చేత ఏం చేస్తాం ఇప్పుడు? ఇంకా నలుగురిని పోగేసుకొని కూడా పోతాం. మనం దోషులైంది కాకుండా ఇంకా 10 మందిని కూడా దోషులు చేస్తాం. ఇది ఈరోజు ప్రతి కుటుంబాల్లో ఉన్నాయి. మీకు అర్థం కావటం కోసం సమస్య అది, కానీ సమస్య నానా రకాలుగా నానా రూపాల్లో ఈరోజు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. మనకు వచ్చే సమస్య విచారణ చేయడానికి అయ్యగారి దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? వడ్డీలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? ఎవరైతే మనకు సహాయం చేయగలరు ఆర్థికంగా వాడి దగ్గరికి వెళ్తుంది మన సమస్య. కానీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర. అందుకే నా ఇంత లేనిది ఏంటి అనంటే, ఈరోజు విచారణ చేయగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుని ఆత్మ నా ఇంత కానీ నాతో కానీ లేదు. అందుకే ఇంకా బ్రతుకులు అలా ఉండిపోతా ఉన్నాయి, అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విచారణ చేయగా ఉత్తరం ఇచ్చేటువంటి దేవుని ఆత్మని ఎంటుండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, అది చేస్తాను, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నీ స్తుతి నువ్వు చేసుకో, కానీ నువ్వు ఏది చేయాలన్నా అది సఫలం కావాలంటే విచారణ చేయగా దానికి ఉత్తరం ఇచ్చే దేవుని ఆత్మని ఎంత ఉందా, నీతో ఉందా? నీ ఆలోచనలోనికి దేవుని ఆత్మ తీసుకురాగలదా? లేదా నీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని దాన్ని అప్పగించి చూడాలి. ఈరోజు మనలో మైనస్ ఏంటంటే ఇదే మైనస్. అన్నీ ఉన్నాయండి, మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ ఏం లేదు. నేను విచారణ చేయగా ఉత్తరం ఇచ్చే ఆత్మ.
ఇది ఈరోజు క్రైస్తవ్యంలో కొరవడింది. అందుకే అంటున్నాడు, ఏం జరిగిందంటే అక్కడ మళ్ళీ ఒకసారి 14:14లో యెహోవా యొద్ద విచారణ చేయగా అతడు నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులమే కానీ దేనికి భయపడకుండా ఉంటున్నావా? ఉంది. ఏ భయాలు ఆ భయాలే ఉన్నాయి. దేనికి సంబంధించిన భయం దానికే ఉంది. దానికే ఉంది. అందుకే కుటుంబాల్లో ఏమొస్తాయి, ఎవరైనా వచ్చి ఏందమ్మా వాళ్ళు మా సమస్యలు కాదు వస్తా అంటారా లేదా మాట వరుస. అంటే నీకు ఒక భయం ఉంది. ఈ భయంలో ఎవరైనా వచ్చి నిన్ను మాట తీరు పలకరించినా కూడా ఒకలాంటి చిరాకు వచ్చేస్తుంది. అంటే వినటానికి విసిగింపు వచ్చేస్తుంది, పలకటానికి విసిగింపు వచ్చేస్తుంది, తిరిగి ఉత్తరం ఇవ్వడానికి విసిగింపు వచ్చేస్తుంది. మరి దేవుడు ఎలా వస్తాడు? మరి నీవు ఇటువంటి భయాలన్నీ మనసులో కూడగట్టుకొని లేనటువంటి రోగాలకు, లేనటువంటి బలహీనతలకు నీవు చోటిస్తా ఉంటుంటే, మరి మనుషులకే చోటివ్వలేని నీవు, మనుషుల మాటలే వినటానికి చిరాకు పడే నీవు దేవుని ఆత్మకి ఎలా చోటివ్వగలవు? అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? విచారణకర్త నీ ఎంట ఉండాలి. ఆ విచారణకర్త ఎవరు? నీ దేవుడు నీ మీద ఎవరినైతే కాపరిగా నియమించాడో ఆయనే విచారణకర్త. విచారణకర్తకు దాన్ని అప్పగించావు. అప్పుడు దేవుడు నీవు అప్పగించినటువంటి విచారణకర్త అనగా నీ కాపరికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి నువ్వు ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మేలో, ఏది శాపమో, ఏది నష్టమో, ఏది లాభమో అప్పుడు ఆయన ఆలోచనలకు అందింపజేస్తాడు. ఈరోజు మన దగ్గర లేదంటే బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, స్తుతి ఉంది, ఆరాధన ఉంది. మా ఇంట్లోనండి దేవుడి మాటలు, వాక్యం తప్ప మా టీవీలో ఏది రాదు. మంచి గొప్పలు ఉన్నాయి, కానీ ఏం లేదు. విచారణ చేయగా పలికేటువంటి దేవుని ఆత్మ లేదు. కనుక ఆ విధంగా ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్య భాగాన్ని దీవించేవాక. అలాగే ఈరోజు మరి మనకున్నటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి వారు రువ్వా అభి. ఎవరట? అభి అనగానే మనకి ఇంకొక అభి కూడా ఉన్నాడు కాబట్టి అయ్యగారి కొడుకు అనాలట. సరే, అయ్యగారి కొడుకు, పెద్ద కొడుకు, అయ్యగారి పెద్ద కొడుకు ఈరోజు మన కార్యక్రమానికి సహకరించినటువంటి వారు. అలాగే మనం ఒక పాట పాడుకుంటూ మన కానుకలను మన దేవునికి చెల్లించుకొని మరలా రెండో వర్తమానంలోకి వెళ్దాం. ఒకసారి నిలబడదామా? మళ్ళీ కూర్చోవచ్చు, పర్వాలేదా?